హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం గాంధీజీ గారి గురించి అలాగే అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ గురించి వీళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంబేద్కర్ గారు మన భారతదేశంలో అవమానించబడితే అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద అంబేద్కర్ గారిని అవమానిస్తే అలాగే కలర్ మీద గాంధీ గారు అవమానించబడ్డారు. ఇలా అవమానించబడినటువంటి ఇద్దరి యొక్క ఐడియాలజీ అనేది ఏ లెవెల్లో ఉందంటే వాళ్ళ యొక్క ఐడియాలజీని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈవెన్ ప్రాణాలను కూడా తీసుకునే రేంజ్లో ఇద్దరి యొక్క ఐడియాలజీ ఉంది. కానీ వీళ్ళిద్దరి ఐడియాలజీ కూడా ఒక్కసారి కూడా వీళ్ళిద్దరి ఐడియాలజీ మ్యాచ్ అవ్వలేదంటే చూడండి. ఇలా అసలు గాంధీ గారు ఆయన యొక్క ఐడియాలజీ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉందో అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ కూడా అంతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. ఇలా అవమానించబడినటువంటి ఇద్దరూ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్తో ఎలా ఉన్నారు, అసలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు దిస్ ఇస్ సునీల్ పవార్, వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. ముందుగా కనుక మాట్లాడుకుంటే ఇద్దరి యొక్క డిస్క్రిమినేషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు అంబేద్కర్ గారు పూర్తిగా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీ, అలాగే గాంధీ గారు వచ్చేసరికి మతం రిలీజియన్గా ఉన్నటువంటి ఏదైతే కొన్ని వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి గాంధీ గారి ఎగ్జిక్యూషన్ యొక్క ఐడియాలజీ. ఇప్పుడు మనకి అంబేద్కర్ గారు కనుక చూసుకుంటే అంబేద్కర్ గారు ఆయన పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా చదువుకునే దగ్గర ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎదురవుతూనే ఉంది, ప్రతి చోట కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. అలాగే గాంధీ గారు ఎప్పుడూ కూడా ఈ క్యాస్ట్ కానీ మతం కానీ వీటిని ఎక్కడ కూడా ఫేస్ చేయలేదు. కానీ ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఆయనకి ఈ జాతికి సంబంధించినటువంటి తెల్ల జాతి నల్ల జాతికి సంబంధించినటువంటి దాని దగ్గర మాత్రం ఆయన డిస్క్రిమినేషన్ని ఫేస్ చేశారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈయన ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్ బుక్ చేసుకుని ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తిని ఈ తెల్ల జాతీయులు ఏం చేశారంటే ఈయన నల్ల జాతి వ్యక్తి మాతో పాటు ట్రావెల్ చేయకూడదు అని దాంట్లో నుంచి దింపేసి సెకండ్ క్లాస్లో ట్రావెల్ చేసే విధంగా చేశారు. సో దీనికి ఉన్నటువంటి రీజన్ కనుక చూసుకుంటే ఇప్పుడు గాంధీ గారి ఐడియాలజీని మనం క్లుప్తంగా ముందైతే మాట్లాడుకుందాం. ముందుగా అయితే అసలు వీళ్ళ చైల్డ్ లైఫ్, అసలు వీళ్ళ యొక్క బర్త్ అండ్ చైల్డ్ గ్రౌండ్ కనుక చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే మనకి ఈ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఈ గాంధీ గారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఈయన అక్టోబర్ 2, 1869లో అయితే జన్మించారు. అలాగే ఈయన వచ్చేసరికి పోర్బందర్ వైశ్యాస్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈయన, అలాగే ఆయన యొక్క ఫాదర్ వచ్చేసరికి కనుక చూసుకుంటే కరమ్చంద్ గాంధీ దివాన్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం దివాన్ అంటే సీఎం అనే పోస్టులు ఈక్వల్ టు దివాన్ అనమాట. అంటే ఆయన అటు పేదవాడు కాదు, ఫస్ట్ నుంచే కూడా చాలా దనుకునేటువంటి వ్యక్తి. మొదటి నుంచి కూడా గాంధీ గారు ధనికుడు. అలాగే అంబేద్కర్ గారు కనుక చూసుకుంటే అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891లో ఇండోర్లో అయితే ఈయన జన్మించడం జరిగింది. ప్రజెంట్ అది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్లో ఈయన జన్మించడం జరిగింది. ఈయన దాదాపుగా ఈయనకి గాంధీ గారికి కనుక చూసుకుంటే 22 సంవత్సరాల ఏజ్ డిఫరెన్స్, అంటే ఒక జనరేషన్ డిఫరెన్సే వీళ్ళిద్దరికి మధ్య అయితే ఉంది. అయితే ఈ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన మెహర్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు. ఎందుకంటే అంబేద్కర్ అనగానే గుర్తు వచ్చేది కమ్యూనిటీ, అందుకని పర్టికులర్గా మెన్షన్ చేసాం. మెహర్ కమ్యూనిటీకి వ్యక్తికి సంబంధించిన వ్యక్తి ఈయన. దళిత్ వర్గానికి సంబంధించిన ఏది ఉందో దాంట్లో మెహర్ అనేది ఒకటి. అలాగే రామ్జీ మాలోజీ సక్పాల్ ఆయనకి జన్మించినటువంటి ఈ అంబేద్కర్ గారు ఈయన ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఫాదర్ బ్రిటిష్ ఆర్మీ సుబేదార్గా పనిచేసేవాళ్ళు. బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా అంటే అటు ఒక క్యాడర్ అన్నమాట, పోలీసులో ఒక క్యాడర్లో పనిచేసేవాళ్ళు. అటు సుపీరియర్ కాదు, అలా అని చెప్పి సబార్డినేట్ కాకుండా మిడిల్లో ఈయన పనిచేసేవాళ్ళు. అంటే పూర్తిగా పేదవాళ్ళు కాదు, అలా అని చెప్పి పూర్తిగా ధనవంతుడు కూడా కాదనమాట. కానీ ఈయన పూర్తిగా పేదవాడు కాకపోయినప్పటికీ కూడా చాలా విషయాలని ఈయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చైల్డ్హుడ్ కనుక చూసుకుంటే గాంధీ గారు ఆయన ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ బుక్లో ఏం రాసుకున్నారంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడిని, ఎవరితో కూడా మాట్లాడేవాడిని కాదు, కానీ ఎవరితో కూడా మాట్లాడటానికి ఇష్టపడేవాడిని కాదని, చాలా సైలెంట్గా ఉండేవాడిని అని చెప్పేసి ఆయన చెప్పారు. కేవలం ఆయన బుక్స్ మాత్రమే చదివేవాడని, చాలా ఇంట్రోవర్ట్గా ఈ గాంధీ గారు ఉన్నారు. కానీ ఇలాంటి గాంధీ గారు
ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు కనుక చూసుకుంటే ఇలా అంబేద్కర్ గారు చూసుకుంటే మొదటి నుంచి కూడా ఆయన ఇనిషియల్ స్టేజ్ నుంచి కూడా చాలా బ్రిలియంట్, ఫస్ట్ నుంచి కూడా చదువు విషయంలో చాలా బ్రిలియంట్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు అయినప్పటికీ కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈవెన్ అంబేద్కర్ గారికి ఈవెన్ స్కూల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళతో పాటు ఇతన్ని కానీ ఈ దళిత సమాజ వర్గానికి సంబంధించిన వాళ్ళని ఈవెన్ కూర్చోవడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. అంటే వీళ్ళని కూర్చొనివ్వడానికి కూడా కూర్చొనిచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ ఒకవేళ అందరూ ఒక ఏదైనా క్వశ్చన్ని ఒక టీచర్ అడిగినప్పుడు ఎవరో సమాధానం చెప్పలేని సమాధానం అంబేద్కర్ గారు చెప్పడానికి రెడీగా ఉండి బోర్డు మీద రాయడానికి వెళ్ళినా కూడా బోర్డు దగ్గర వాళ్ళు తినే ఫుడ్ ఉంది కాబట్టి మీరు ఆ బోర్డును ముట్టుకుంటే బోర్డు మరియు మేము తినే భోజనం అపవిత్రం అయిపోతుంది కాబట్టి బోర్డును కూడా టచ్ చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఈవెన్ అంబేద్కర్ గారు ఆయన రైటింగ్స్లో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే నో ప్యూన్ నో వాటర్. అంటే వాటర్ తాగాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కుండలో ఉన్న వాటర్ని గ్లాస్తో తీసుకుని తాగే వెసులు పరిస్థితి కూడా అప్పుడు లేదు. అప్పుడు ఒక ప్యూన్ ఉంటే ప్యూను వాటర్ పోస్తున్నప్పుడు కింద నుంచి దోసెళ్ళు పట్టుకుని వాటర్ తాగాల్సిన పరిస్థితిలో అంబేద్కర్ గారు అయితే జీవించారు. ఒకవేళ ప్యూన్ కనుక రాకపోతే ఆ రోజు నో వాటర్. అలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ గారు ఈ దళిత్ కమ్యూనిటీ నుంచి ఎలా చదువుకున్నారు ఈయన. ఇప్పుడు అలాగే మన గాంధీ గారు కనుక చూసుకుంటే ఇంట్రోవర్ట్గా ఉంటూ ఉన్న అటువంటి ఈ వ్యక్తి లండన్ వెళ్ళి లాయర్ చేశారనమాట. ఈయన 1888లోనే ఈయన లాయర్ అయితే కంప్లీట్ చేశారు. ఈయన ఇంట్రోవర్ట్గా ఉండి అక్కడికి వెళ్ళటానికి ఈయన రాసుకున్న రైటింగ్స్లో ఈయన మీద కూడా ఈయనకి కంప్లీట్గా బిలీవ్ లేదు. ఎందుకంటే ఇంట్రోవర్ట్గా ఉండటం, సో చాలా సైలెంట్గా ఉండటం, ఆయనకి లండన్ వెళ్ళి కంప్లీట్ చేస్తాను అనే కంప్లీట్ హోప్ కూడా లేని సిచ్యువేషన్లో ఆయన వెళ్ళాడు. అలాగే ఈయన ఈ వైశ్యాస్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా చాలామంది ఈయన కనుక లండన్ వెళ్తే మేము మన క్యాస్ట్ నుంచి మేము వెలివేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా ఆయన లండన్ వెళ్ళి లాయర్ కంప్లీట్ అయితే చేయడం జరిగింది గాంధీ గారు. అలాగే ఇప్పుడు అంబేద్కర్ గారు కనుక చూసుకుంటే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఈ చదువులో ఫస్ట్ ఉన్న వ్యక్తికి ఎలా అయినా సరే ఎదగాలి, ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు ఆయన పట్టుకున్న ఒక ఆయుధం ఎడ్యుకేషన్ అనేది మాత్రమే మనల్ని దీనిలోంచి బయటపడేస్తుంది, దీనిని దాటి వెళ్ళేలా చేస్తుందని చెప్పేసి ఆయన బిలీవ్ చేసి ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఇప్పుడు ఆయన ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్నప్పుడు బరోడా మహారాజ్ ఎవరంటే సంజయ్ రావ్ గైక్వాడ్ గారు ఏం చేశారంటే ఈయన చదువులో ఉన్నటువంటి ఈయన యొక్క బ్రిలియన్స్ని ఆయన చూసి ఈయనకి స్కాలర్షిప్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ఈ స్కాలర్షిప్తోనే అంబేద్కర్ గారు అయితే చదువుకున్నారు. కాకపోతే ఈయన రాజుగారు పెట్టినటువంటి ఒక కండిషన్ ఏంటంటే ఆఫ్టర్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చి 10 సంవత్సరాల పాటు ఈ బరోడా సామ్రాజ్యంలోనే పని చేయాలి, దానికి నువ్వు ఇష్టపడితే మాత్రమే నువ్వు చదువుకునే చదువుకి నేను ఇన్వెస్ట్ చేస్తాను, నేను స్కాలర్షిప్ ఇస్తానని చెప్పేసి ఆయన ఒక కండిషన్ పెట్టి స్కాలర్షిప్ ఇచ్చారు. దానికి అంబేద్కర్ గారు ఆ స్కాలర్షిప్ కోసం ఆయన చెప్పిన కండిషన్ని యాక్సెప్ట్ చేసి ఆ స్కాలర్షిప్తోనే వెళ్ళి చదువుకోవడం జరిగింది. ఈయన 1919లో USA కొలంబోలో 3 ఇయర్స్లోనే ఎకనామిక్స్ మాస్టర్స్ని కంప్లీట్ చేశారు. 3 ఇయర్స్లోనే ఈ ఎకనామిక్ మాస్టర్స్ కంప్లీట్ చేసి అదే టైంలో PhDని కూడా పూర్తి చేశారు. ఎట్ ఏ టైం మాస్టర్స్ చేశారు, అలాగే PhDని కూడా కంప్లీట్ చేశారు. ఇది 1913లో USAలో. అలాగే 1922 అలాగే 23లో UKలో DSc ఇన్ ఎకనామిక్స్, అలాగే దాంతోపాటు అదే సేమ్ టైంలో లండన్లో లాయర్ కూడా పూర్తి చేశాడు. ఈయన సేమ్ టైం అంటే 1922 అలాగే 23లో కూడా రెండు కూడా ఒకేసారి సేమ్గా కంప్లీట్ చేశారు. ఈయనకి ఈ DSc ఇన్ ఎకనామిక్స్లో లండన్ వాళ్ళు ఏం చేశారంటే అవార్డు ఇచ్చారు. ఈయనకి అవార్డు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వాళ్ళు 1923లో ఎకనామిక్స్లో ఆయనకు ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క ఇంటెలిజెన్స్కి, అలాగే ఆయన కంప్లీట్ చేసిన 3 ఇయర్స్లో కంప్లీట్ చేసినటువంటి థియరీస్కి. ఈయన మన గాంధీ గారు కనుక చూసుకుంటే ఈయన పూర్తిగా ఏంటంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలని, హిందూ ధర్మాల్లో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఆయన బిలీవ్ చేసేవాళ్ళు. బిలీవ్ చేసి మొదటి నుంచి కూడా మతం పైన చాలా మక్కువతో, మతంలో ఉన్నటువంటి ఆయనకున్న అభిమానంతో మతానికి సంబంధించినటువంటి రిలీజియన్కి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో సో వాటిని ఆయన ఎక్కడో కూడా వైలేట్ చేయకుండా, వాటిని క్రాస్ చేయకుండా వాటినే బిలీవ్ చేసి వాటిని ఆయన ఫాలో అయ్యేవాడు. ఈయన ఎక్కువగా ఏంటంటే
ఈ మతానికి సంబంధించింది బిలీవ్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకవేళ దాని కనుక మనం బయటకు వస్తే మిగిలిన వాళ్ళు హిందూ మతం నుంచి బయటకు వెళ్ళిపోతారని ఆయన ఎప్పుడూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆయన ఫాలో అయ్యేవాడు. అలాగే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది హిందూ పుస్తకాల్లో వాటి గ్రంథాల్లో ఉందో ఏదైతే ఉందో యాజ్ ఈజ్గా అలాగే ఉండాలని ఆయన కోరుకునేవాడు. ఇప్పుడు మనకి ఈయన ఎవరైతే అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక విషయాన్ని బలంగా నమ్మింది ఏంటంటే, ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఏదో ఉన్నాయో వీటన్నిటిని కూడా పొందుపరిచినటువంటి మొదటి గ్రంథం మనుస్మృతి గ్రంథం. ఈ మనుస్మృతి గ్రంథం అనేది దానిలోనే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ సంబంధించింది ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని కంప్లీట్గా అబాలిష్ చేయాలని ఈయన ఏం చేశాడంటే, మనుస్మృతి దహన్ దివాస్ అండ్ ఈక్వాలిటీ అంటే దాని మనుస్మృతి గ్రంథాన్ని ఒక పెద్ద ర్యాలీగా నిర్వహించి ఆ గ్రంథాన్ని అయితే కాల్చివేయటం అయితే జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 25th డిసెంబర్ 1927లో ఈ మనుస్మృతి గ్రంథాన్ని కాల్చివేయటం అయితే జరిగింది. అంబేద్కర్ గారు నమ్మినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనుస్మృతి గ్రంథాల్లో కానీ మిగిలిన గ్రంథాల్లో కానీ మనుషులని మనుషులలాగా చూడని గ్రంథాలు, మనుషులకి అన్ని కులాల వారికి ఆలయంలోకి ప్రవేశం ఉండకూడదని తెలిపినట్టు గ్రంథాలు, నిజమైన మతాలు ఎలా అవుతాయి అని చెప్పేసి ఆయన అందుకు నిజమైన దేవుళ్ళు ఎలా అవుతారు, అందరికీ ఎంట్రీ ఇవ్వకూడదని తెలిపినటువంటి గ్రంథాలు అవుతాయి అని చెప్పేసి అని నా మనుస్మృతి గ్రంథాన్ని అయితే కాల్చివేయటం అయితే జరిగింది. తర్వాత మన గాంధీ గారి గురించి పూర్తిగా కనుక మాట్లాడుకుంటే 1893లో ఈయన సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు డర్బాన్ టు ప్రెటోరియా ఇక్కడికి ఈయన ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ట్రైన్లో ట్రావెల్ చేస్తూ వెళ్తూ ఉండగా, అంటే ఈయన మొదటి నుంచి ఒక సీఎం కొడుకు కాబట్టి ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్గా మంచి ఉండటం వల్ల ఏం చేశాడంటే ఆయన ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకుని ఈ ట్రైన్లో ట్రావెల్ చేసినప్పుడు ఈ వైట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారంటే ఈ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక బ్లాక్ అంటే ఒక నల్ల జాతీయుడు మాతో పాటు ప్రయాణించడానికి అర్హుడు కాదు అని చెప్పేసి అని వాళ్ళు గొడవ చేయడంతో అప్పుడు ఉన్నటువంటి టీసీ ఏం చేశాడంటే ఆ ట్రైన్ని ఆపివేసి నెక్స్ట్ స్టేషన్లో ఈ ఫస్ట్ క్లాస్ నుంచి గాంధీ గారిని సెకండ్ క్లాస్కి అయితే పంపించడం జరిగింది. ఇక్కడ నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, గాంధీ గారికి ఒక జాతి పరంగా ఒక డిస్క్రిమినేషన్ అనేది జరిగింది. అంటే ఆయన రైటింగ్స్లో ఆయన తెలిపింది ఏంటంటే, చాలా బలంగా ఒత్తి రాసినటువంటి విషయం ఏంటంటే ఆయనకి జాతి పరంగా అవమానం అనేది జరిగింది. తెల్ల జాతీయుడు నల్ల జాతీయుడు అనేది ఒకేసారి జరిగింది అవమానం. అయితే ఇప్పుడు గాంధీ గారికి ఒక్కసారి జరిగిన అవమానాన్ని అంత ఒత్తిపట్టి ఆయన ప్రతి ఒక్క పుస్తకంలో కూడా ఆయన బుక్స్లో కూడా రాసినప్పుడు, అలాగే ఆయన నమ్ముతున్నటువంటి గ్రంథాలు వాటిల్లో కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఈ అన్టచబిలిటీ, అలాగే ఈవెన్ గాంధీ గారు వేరే మతం వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడేవాళ్ళు కాదంట. అలాగే వేరే మతం వాళ్ళతో కానీ వేరే కులం వాళ్ళతో కానీ దళిత్స్ అనే వాళ్ళతో కూర్చుని భోజనం చేయడానికి కూడా ఈయన ఇష్టపడేవాళ్ళు కాదంట. వాళ్ళతో పాటు మాట్లాడటానికి కానీ వాళ్ళతో పాటు కూర్చోవడానికి కానీ ఇష్టపడేవాళ్ళు కాదు. ఈవెన్ ఇప్పుడు ఈయన లైఫ్లో జరిగినటువంటి జాతి డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో సేమ్ అదే విషయం మళ్ళీ ఈయన ముందు వచ్చి వేరే వాళ్ళు జరుగుతున్నప్పుడు గాంధీ గారు ఎందుకు దీన్ని సపోర్ట్ చేశారన్నది నాకు ఒక 1000% ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఈయన ఫేస్ చేసినప్పుడు ఈ జల్ల జాతీయుడు తెల్ల జాతీయుడు అని వచ్చినప్పుడు ఈయన చాలా బలంగా ఒత్తిపెట్టి ప్రశ్నించి దాన్ని తప్పు అని చెప్పినప్పుడు మన ఇండియాలో ఉన్నటువంటి క్యాస్ట్ బేస్డ్ ఈ ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో సో వాటికి ఎలా సపోర్ట్ చేశాడు ఆయన అనేది నాకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు. అలాగే ఈయన ఎంత నమ్మేవాడు అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మంచిది, ఎందుకనంటే ఈయన నమ్మిన గ్రంథాలలో వాటిలో చాలా బలంగా ఉండటం వల్ల వాటిల్లో రిపీటెడ్గా ఆయన చిన్నప్పటి నుంచి చదవటం వల్ల క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది చాలా మంచిది అని ఆయన దాన్ని బలంగా నమ్మేవాడు. అది ఉండాలి అని కూడా ఈయన నమ్మేవాడు. అంటే కుండలు తయారు చేసేవాళ్ళు కుండలు తయారు చేయాలి, చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టాలి, రాజులుగా ఉండాలి, ఇలా ఏదైతే ఉందో దానిని మొదటి నుంచి ఉంది కాబట్టి అది అలాగే ఉండాలని ఆయన బలంగా నమ్మేవాడు. దానివల్లే 1920లో ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో దేవదాసు ఒక వేరే క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేసినప్పుడు, చిన్న కొడుకు దేవదాసు వేరే అమ్మాయిని లవ్ చేసినప్పుడు, వేరే క్యాస్ట్ వాళ్ళని లవ్ చేసినప్పుడు గాంధీ గారు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకనంటే ఈయనకి మొదటి నుంచి కూడా క్యాస్ట్ పరమైన మొదటి నుంచి ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉండాలని కోరుకునే వ్యక్తి అవటం వలన వేరే క్యాస్ట్ వాళ్ళని ఈయన లవ్ చేసినప్పుడు ఈయన యాక్సెప్ట్ చేయలేదు. అలాగే వాళ్ళ యొక్క పెద్ద కొడుకు కూడా ఏంటంటే ఆయన పెద్ద కొడుకు మణిలాల్ ఒక ముస్లిం అమ్మాయిని ఇష్టపడినప్పుడు కూడా వాళ్ళ యొక్క లవ్ మ్యారేజ్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేయలేదు.
ముస్లిమ్స్కి సంబంధించినటువంటి లవ్ మ్యారేజ్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఆయన హిందూ మతం అనేది మనం ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్ల హిందూ మతం ఎక్కడ విడిపోతుందో అన్న ఒక్క కారణం వల్ల ఆయన ఎప్పుడూ కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని అపోజ్ చేయకుండా ఎప్పుడూ కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటానే వెళ్ళారు. ఇక్కడేమైందంటే ఇప్పుడు అసలు అంబేద్కర్ గారికి గాంధీ గారు ఎప్పుడూ కూడా ఇద్దరి ఐడియాలజీ డిఫరెంట్గా ఉంటాం, డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ ఎదురుపడాల్సిన సందర్భం ఒకటి వచ్చింది. అదే సెపరేట్ ఎలక్టరేట్స్ అనే దగ్గర వీళ్ళకి వీళ్ళిద్దరికి డైరెక్ట్గా వీళ్ళు మీట్ అవ్వాల్సిన సందర్భం, అలాగే డైరెక్ట్గా ఒకదాని గురించి ఒకళ్ళు ఫైట్ చేయాల్సిన సందర్భం అయితే రావడం జరిగింది. అసలు ఏంటి ఈ సపరేట్ ఎలక్టరేట్స్ అంటే ముస్లిమ్స్కి సపరేట్గా, అలాగే సిక్కులకి సపరేట్గా, ఆంగ్లో ఇండియన్స్కి సపరేట్గా, క్రిస్టియన్స్కి సపరేట్గా 1919లోనే వీళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారంటే వీళ్ళకి సపరేట్గా కొన్ని నియోజకవర్గాలు ఇచ్చారు. వీటి ద్వారా ఏంటంటే ఒక ముస్లింని నియోజకవర్గంలో ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేస్తారు. అక్కడ దాని ద్వారా ఏంటంటే అక్కడ ముస్లిం ఒక వ్యక్తి గెలిచి వచ్చి అతనికి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద ఒక మాట్లాడే అవకాశం కల్పించాలని ముస్లిమ్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి, సిక్కులకి ఇలా సపరేట్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎలక్టరేట్స్ అయితే ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ అంబేద్కర్ గారు ఏమన్నారంటే వీళ్ళందరికీ ఎలా అయితే ఉందో అలాగే దళితులకి కూడా సపరేట్గా కొన్ని నియోజకవర్గాల్ని కేటాయించాలి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. దీని ద్వారా దళితులు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎలా ఉంది, రిలీజియన్ డిస్క్రిమినేషన్ అనేది ఎలా ఉంది, అసలు సమాజంలో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఎలా ఉన్నాయో ఆ సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ బయటకు వచ్చి వాళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేస్తూ అడగడానికి ఒక అవకాశం ఇవ్వాలని దీనిని అంబేద్కర్ గారు అయితే అడగటం జరిగింది. దానికి ఇది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సెప్టెంబర్ 7 to December 1, 1931లో జరిగితే ఇక్కడ దీని గురించి ప్రస్తావించినప్పుడు ఈయన ఏం ప్రస్తావించాడు అంటే హిందువులకు టెంపుల్స్లో ఎంట్రీ లేదు, ఇద్దరూ కలిసి కూర్చోవడానికి వీలుబాటు లేదు, అందరూ కలిసి మాట్లాడుకోవడానికి లేదు, అందరూ కలిసి వాటర్ తాగడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి, వీళ్ళకి కూడా కొన్ని నియోజకవర్గాలలో సొంతంగా వీళ్ళు కంటెస్ట్ చేసే అవకాశం అని అడిగినప్పుడు అప్పటి బ్రిటిష్ పిఎం రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశారంటే దాన్ని యాక్సెప్ట్ చేసి మీకు నేను కొన్ని ఇస్తానని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేయడం అయితే జరిగింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత అప్పుడు మన మహాత్మా గాంధీ గారు ఏం చేశారంటే దీనిని పూర్తిగా అపోజ్ చేయడం అయితే జరిగింది. ఇది 1932లో జరిగింది. అసలు ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దీనిని క్యాన్సిలేషన్ చేయాలి, ఖచ్చితంగా దళితులకి సపరేట్గా ఎలక్టరేట్స్ ఏదైతే ఇస్తున్నారో దానిని కంప్లీట్గా క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అని గాంధీ గారు 1932లో ఆమరణ నిరాహార దీక్ష అయితే ప్రారంభించారు. ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నేను చనిపోవడానికైనా సిద్ధమే కానీ ఇది క్యాన్సిల్ అయ్యేంత వరకు నేను విత్డ్రా చేసుకోను, నేను ఆమరణ నిరాహార దీక్ష నుంచి ఎలాంటి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పి ఆయన 1932లో ఆమరణ నిరాహార చేస్తున్నప్పుడు అప్పుడు అంబేద్కర్ గారి మీద పూర్తిగా ప్రెషర్ అయితే మొదలైంది. ఇప్పుడు గాంధీ గారు కనుక చనిపోతే ఈ దళితుల మీద ఏదైతే ఈ వివక్షత ఉందో అది అలాగే ఉండిపోతుంది, అలాగే దళితులుగా ఉన్న వాళ్ళకి మరొక అవకాశం రాదు. ఇప్పుడు ఇది ఎలాగే ఉంటే అంబేద్కర్ గారు కూడా ముందుకి పోరాడి దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు. కాబట్టి అంబేద్కర్ గారు ఏం చేశారంటే వాటిని వెనక్కి తీసుకోవడం జరిగింది. గాంధీ గారు చావు మీదకు వెళ్ళిన సిచ్యువేషన్లో అంబేద్కర్ గారికి ఆయన ఈవెన్ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనే సిచ్యువేషన్లో ఏం చేశారంటే ఈ సపరేట్గా ఇచ్చేసేటువంటి ఏదైతే ఈ సిస్టమ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారో మెక్డొనాల్డ్ గారు, సో వాటిని వెనక్కి తీసుకుని వాటిని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే పూనా ప్యాక్ట్ 1932లో అంబేద్కర్ మరియు గాంధీ గారు ఒక పూనా ప్యాక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఎందుకు అసలు దీనికి సంబంధించినటువంటి వీళ్ళు సపరేట్ ఎలక్టరేట్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేయమని దాన్ని గాంధీ గారు అడిగారు కాబట్టి సో దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. తర్వాత అంబేద్కర్ గారు అలాగే గాంధీ గారు పెట్టుకున్నటువంటి విషయం ఏంటంటే జాయింట్ ఎలక్టరేట్స్, అంటే జాయింట్గా ఇప్పుడు సిస్టము అదే నడుస్తుంది. అంటే ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీకి మాత్రమే అవకాశం ఉంటుంది, ఎస్టీ నియోజకవర్గంలో ఎస్టీకి మాత్రమే అవకాశం ఉంటుంది. వీటిలో అంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే డ్యూయల్ ఓటింగ్ ఉండేది, అంటే ముస్లిమ్స్ మాత్రమే ఓట్లు వేయాలి, అలాగే అందరూ ఓట్లు వేయచ్చు, రెండు రకాల సిస్టమ్స్ ఉండే. అయితే ఇప్పుడు ఏం చేశారంటే జాయింట్ తీసుకురావటం వల్ల అయితే కొన్ని నియోజకవర్గాలని సపరేట్గా
క్యాస్ట్ బేస్డ్ ఇవ్వడం అయితే జరుగుతుంది, దళితులకి కొన్ని సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓట్లు మాత్రం అందరూ వేసే విధంగా మార్పు తీసుకొచ్చిన తర్వాత దానిని గాంధీ గారు యాక్సెప్ట్ చేశారు. అంటే సపరేట్గా ఎలక్ట్రోడ్స్ అయితే ఉంటాయి, కానీ సపరేట్ ఓటింగ్ ఉండదు, ఇక్కడ జాయింట్ ఓటింగ్ అని ఉంటుంది. అందరూ కూడా దీంట్లో ఓటేసే వెసులుబాటుని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు గాంధీ గారు ఓకే అనుకున్న తర్వాత వీళ్ళు 1932లో ఏం చేశారంటే ఈ పూనా ప్యాక్ట్ అయితే చేసుకున్నారు. పూనా ప్యాక్ట్ చేసుకున్న తర్వాత గాంధీ గారు మరి ఇంత అంబేద్కర్తో ఫైట్ చేసిన తర్వాత, ఇంత లైఫ్ జర్నీ చూసిన తర్వాత మరి గాంధీ గారు ఏమనుకున్నారో తెలియదు, ఒక మార్పు అయితే చేశారు. ఏం చేశారంటే వాళ్ళ యొక్క కొడుకు యొక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ను కూడా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి వాళ్ళకి వివాహం అయితే చేయటం జరిగింది. అలాగే వాళ్ళ పెద్ద కొడుకు మనీలాల్కి సంబంధించినటువంటి ముస్లిం మ్యారేజ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే దానితో పాటు ఈయన ఏం చేశాడంటే 1932లో ఆల్ ఇండియా హరిజన సేవక్ సంఘ్ అనే ఒక దాన్ని తీసుకురావడం జరిగింది. ఈయన తీసుకొచ్చినప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యాంటీ అన్టచబిలిటీ లీగ్ అనే దాన్ని ఈయన తీసుకురావడం అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీనిని నవంబర్ 30వ తారీఖున 1932లో ఈ మహాత్మా గాంధీ గారు ప్రారంభిస్తే అదే సంవత్సరం నవంబర్ 17 డిసెంబర్ 24 వరకు 1932లో రౌండ్ టేబుల్ 3 మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో అంబేద్కర్ గారు ఈ హరిజన అనే పదాన్ని ఆయన పూర్తిగా అపోజ్ చేయడం అయితే జరిగింది. ఈ హరిజన పదానికి పెట్టడానికి గల మీనింగ్ ఏంటని గాంధీ గారిని ప్రశ్నించడం జరిగింది రౌండ్ టేబుల్ సమావేశంలో. దానికి గాంధీ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దానికి గాంధీ గారు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, హరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ యాంటీ అన్టచబిలిటీ ఏదైతే ఉందో దానిని రూపుమాపడానికి పెట్టడం జరిగింది అన్నప్పుడు ఈ అంబేద్కర్ గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, హరిజన అంటే మీనింగ్, హరి అంటే దేవుడు, జన అంటే పిల్లలు, అంటే దేవుడికి పుట్టిన పిల్లలు అని చెప్పేసి అని దాని అర్థం. అంటే దేవదాసీలు ఎలా అయితే ఉంటారో దేవదాసీల్ని దేవుడికి పుట్టిన పిల్లలు అంటారు. ఇప్పుడు దేవదాసీలు ఎవరైతే ఈ గుడులలో మాత్రం ఉండి దేవునికి సేవలు చేస్తూ దేవుని కోసం పిల్లలకు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవదాసీలు అంటారు. వాళ్ళ పుట్టిన పిల్లలను దేవుని బిడ్డలు అంటారు. ఇంకా మనం దీంట్లో డెప్త్కి వెళ్ళొద్దు. సో దేవుని పిల్లలుగా అంటారు. అలాంటి పదాన్ని ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి, దాన్ని తీసేసి వేరే పదం పెట్టాలని అంబేద్కర్ గారు చాలా బలంగా దీన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే దేవునికి పుట్టిన పిల్లలు అని మీరు ఎలా అంటారు, అంటే దానిలో చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది కాబట్టి సో దాన్ని నేను అపోజ్ చేస్తున్నానని చెప్పి అక్కడ కూడా దీన్ని అంబేద్కర్ గారు అయితే అపోజ్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఈ గాంధీ గారు ఏం చేశారంటే ఈ దేవదాస్ అంటే వాళ్ళ యొక్క చిన్న కొడుకు మ్యారేజ్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత స్పీచెస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అని గాంధీ గారు కూడా కొన్ని స్పీచ్లు అయితే ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ప్రీవియస్గా ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ చేసుకోవాలి, ఏ రిలీజియన్ వాళ్ళే ఉండాలి, అన్నీ కూడా ఎలా ఉన్నాయి అలాగే ఉండాలి, వర్ణ వ్యవస్థలాగే ఉండాలని చెప్పిన గాంధీ గారు ఏం చేశారంటే ఒకానొక టైంలో ఏం చేశారంటే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు కూడా చేసుకోండి అని ఈయన స్పీచెస్లో కూడా చెప్పడం జరిగింది. అది స్వయంగా ఆయన పుస్తకంలోనే రాసినటువంటి పుస్తకాల్లో రైటింగ్స్లో కూడా తెలిపారు. అలాగే తర్వాత ఇంకొకటి విషయం కూడా ఏం చెప్పారంటే, ఆయన నడిపిస్తున్నటువంటి ఏదైతే ఆశ్రమం ఉందో 1996లో ఆయన ఆశ్రమం ఏదైతే ఉందో ఆ ఆశ్రమంలో కూడా ఆయన బోధన ఏం చేశారంటే, ఆశ్రమంలో పెళ్లి చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని కూడా పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అని కూడా ఆయన ఈ ఆశ్రమానికి ఒక రూల్ కూడా పాస్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు సేమ్ క్యాస్ట్ వాళ్ళని ఆయనే డిఫరెంట్ క్యాస్ట్ను కూడా చేసుకోమని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే గాంధీ గారి ప్రయత్నం స్టార్టింగ్కి లాస్ట్కి చాలా చేంజ్ అయింది, బట్ అది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అంటే ఖచ్చితంగా మార్పు తెస్తుందని అంబేద్కర్ దాన్ని భావించలేదు, బట్ మార్పుని అంబేద్కర్ యాక్సెప్ట్ చేశారు, గాంధీ గారి మార్పుని. కానీ ఆయన తీసుకొచ్చినటువంటి చిన్న మార్పుల వల్ల పూర్తిగా ఈ అన్టచబిలిటీ అనేది ఇది రాదు అని చెప్పేసి అని ఈయన అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో కంప్లీట్గా దీనికి సంబంధించి రాయటం అయితే జరిగింది. తర్వాత అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, అక్టోబర్ 13, 1935లో ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, నేను హిందువుగా పుట్టాను కానీ ఖచ్చితంగా హిందువుగా మాత్రం నేను చనిపోను అని ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాల మీద. అప్పటికే అంబేద్కర్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ అవటం వలన
చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేసింది. ఈయన ఏమన్నారంటే ఈ ఏదైతే క్యాస్ట్ ఫీలింగు, ఈ గుడిలోకి ఎంట్రీ లేదు, అలాగే వాటర్ తాగడానికి అవకాశం లేదు, కూర్చుని మాట్లాడటానికి లేదు, ఒక దగ్గర కూర్చోవడానికి లేదు, అలాగే ఈ మూతికి ఈ కుండ కట్టుకుని వెళ్ళాలి, ఈవెన్ వెనక నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఈ తాటేకులు కట్టుకుని వెళ్ళాలి, ఇలాంటి వాటన్నిటిని కూడా ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమన్నారంటే, వీటన్నిటిని ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నటువంటి హిందూ మతం ఏదైతే ఉందో నేను చనిపోను, ఖచ్చితంగా నేను హిందూగా మాత్రం చనిపోనని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఏం చేశాడంటే October 14th, 1956న బౌద్ధ మతాన్ని అయితే తీసుకున్నాడు. ఆయన బౌద్ధ మతాన్ని తీసుకునే ముందు మొదటగా హిందూ మతంలో నుంచి సిక్కుగా వెళ్దాం అనుకున్నారు, కానీ సిక్కుగా తీసుకోకుండా ఆయన ఏ కారణం వల్ల తీసుకోలేదో తెలియదు, కానీ తర్వాత బౌద్ధ మతంలోకి వెళ్ళటం అయితే జరిగింది. ఈయన వెళ్ళిన తర్వాత 3,56,000 మంది ఈయనతో పాటు ఈయన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బౌద్ధ మతంలోకి కంప్లీట్గా చేంజ్ అయితే అయిపోయారు. అలాగే అది అయిపోయిన తరువాత కొన్నాళ్ళకి మరొక 3 లక్షల మంది హిందువులు బౌద్ధ మతంలోకి అయితే మారటం అయితే జరిగింది. ఇదంతటికీ కూడా మెయిన్ అంబేద్కర్ బిలీవ్ చేసిన విషయం ఏంటంటే, హిందూ మతం అనే దానిలో పూర్తిగా ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిలో చాలా క్లియర్గా ఈ అన్టచబిలిటీ గురించి ఉంది, కాబట్టి నేను దానిలో మాత్రం చనిపోను అని ఆయన బయటికి రావడం అయితే జరిగింది. సో ఇది గాంధీ గారి అసలు ఐడియాలజీ అనేది కంప్లీట్గా హిందూ మతంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉండాలనేది గాంధీ గారి ఒక ఒపీనియన్. అంబేద్కర్ గారి ఒపీనియన్ వచ్చేసరికి కంప్లీట్గా అసలు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు, ఆల్ ఆర్ ఈక్వల్ అనేది అంబేద్కర్ది ఒక ఒపీనియన్. ఆయన ఇండియా నుంచి లండన్ వెళ్ళినప్పుడు దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే అక్కడ ఎక్కడా కూడా అన్టచబిలిటీ అనేది లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, రిలీజియన్ ఫీలింగ్ లేదు, ఇండివిజువాలిటీ అండ్ ఫ్రీడమ్ని ఆయన చూశారు. అలాంటి ఫ్రీడమ్ మన వాళ్ళ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి అని ఆయన ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద చాలా గొప్పగా అయితే ఫైట్ చేయడం అయితే జరిగింది. గాంధీ గారు మొదటగా పూర్తిగా అపోజ్ చేసినా కూడా ఒక సర్టెన్ టైం వచ్చేసరికి ఆయన కూడా క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోండి, ఆ స్వయంగా ఆయన యొక్క కొడుకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయటం, క్యాస్ట్ మ్యారేజ్ను కూడా ఆయన ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. సో ఇది గాంధీ గారికి అలాగే అంబేద్కర్ గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీ యొక్క ఒపీనియన్, వాళ్ళ మీద మీకున్న ఒపీనియన్ని కింద నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.